హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ. ఈ వీడియోలో మనం మంచి ఫండమెంటల్స్ గ్రోత్ ఉన్న స్టాక్ గురించి చూద్దాం. నా పేరు వెంకట్. నేను 5 years నుంచి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈచ్ సెకండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా స్టాక్ మన ఏ ఫీల్డ్లో ఉంటుంది అంటే ఎలక్ట్రికల్ కేబుల్ సెక్టర్లో ఉంటుంది. చూడండి ఇక్కడ గ్రాఫ్ 1 week, 1 day, 1 month, 6 months, 1 year, 2 year, 5 years రేట్ ఉన్నది చూడండి. ఈ స్టాక్ వచ్చేసి హోమ్ అప్లయన్సెస్, కేబుల్, ఇంకా డొమెస్టిక్, ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో ఉంటుంది. కేబుల్, వైరింగ్ ఈ సంబంధించిన ప్రోడక్ట్ చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది స్టాక్కి సంబంధించి. మనం కూడా ఇంట్లో ఎప్పుడో యూజ్ చేసే ఉండే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. చూడండి, లాస్ట్ 5 years గ్రాఫ్ ఇది. హైయెస్ట్ చేసి 785 దగ్గర ఉంది. ప్రజెంట్ 573 ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒకసారి ఇది మన ఫండమెంటల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మీరు, ఇది ఇక్కడ ఏదైతే ఫండమెంటల్స్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి రేషియోస్ మొత్తం అన్నీ చూద్దాము. టెక్నికల్ విషయాలకు వస్తే అంటే ఈ రిటర్న్ అనేది 5 yearsలో 90% ఇచ్చింది, కన్సిస్టెంట్ రిటర్న్. అదే నిఫ్టీ 50తో కంపేర్ చేసుకుంటే 24%, 25% నిఫ్టీ 50 ఇస్తే ఇది 90% ఇచ్చింది, కన్సిస్టెంట్ గ్రోత్. అది కూడా ప్రజెంట్ బాగా కరెక్ట్ అయ్యింది, లేదంటే ఇంకొంచెం ఎక్కువే ఉండే రిటర్న్ అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా టెక్నికల్స్ 52 weeks టెక్నికల్స్ చూద్దాము. ప్రస్తుతం 573 దగ్గర ఉంది. 52 week లో 447, 52 week హై 765 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇన్ బిట్వీన్ మిడిల్గా ఉంది, ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అయితే దీన్ని 3 price pointsలో తీసుకోవచ్చు. ప్రజెంట్ ఒక ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. ఇంకొంచెం డౌన్ అయినప్పుడు ఇంకోటి, ఇంకొద్దిగా తగ్గినప్పుడు మరొకటి. 3 price pointsలో దీన్ని పర్చేస్ చేసి హోల్డ్ చేయాల్సిన స్టాక్ ఇది. ఇది చూడండి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంటు. మార్కెట్ క్యాప్ వచ్చేసి 35,923 లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా ఉంటుంది, డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ. మీరు రేషియోస్ చూడండి. పిఈ 48 ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ 11.75, బుక్ వాల్యూ 68, ప్రైస్ టు బుక్ వాల్యూ 8.33. ఆల్ రేషియోస్ ఆర్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎబిటా, నెట్ సేల్స్ ఒకటి చూడండి. కన్సిస్టెంట్ లాస్ట్ 8 quarters కన్సిస్టెంట్గా ఉందంటే చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు అర్థం. చూడండి, 2,200 crores అబోవ్ సేల్సే ఉన్నాయి 8 quarters, లాస్ట్ 8 quarters. కాబట్టి ఇది చాలా మంచి సేల్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. చూడండి, ఎబిటా అని ఏంటనేది తర్వాత మనం వేరే వీడియోలో చెప్తాను. వీడియోలో అంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. కన్సిస్టెంట్గా ఉంది, నిలకడగా ఉంది ఇదంతానే. నెక్స్ట్ ఇంకా మిగతా ఫండమెంటల్స్ కూడా చూద్దాము. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, చాలా నిలకడగా ప్రతి క్వార్టర్ కూడా కనీసం 170 crores అబోవ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డెలివరీ చేసింది. కన్సాలిడేటెడ్, స్టాండ్ అలోన్, ఆల్మోస్ట్ స్టాండ్ అలోన్, కన్సాలిడేట్ సేమ్. ఇది దీంట్లో పెద్ద డైవర్ఫికేషన్ ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్లో కేబుల్ రెండే ఫీల్డ్స్ ఇందులో ముఖ్యంగా. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీ అనేది గ్రోత్ ఇండియా వైజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్స్పాన్షన్ కూడా అవుతుంది. చూడండి, కన్సాలిడేట్ నెట్ ప్రాఫిట్ కన్సిస్టెంట్గా ప్రతి క్వార్టర్ కూడా 177 crores అబోవ్ ప్రాఫిట్ని అయితే ఇచ్చింది. అంటే ఈ మధ్యలో ఎన్ని అప్ అండ్ డౌన్, సీజన్ ఎఫెక్ట్ లేని స్టాక్ ఇది. సమ్మర్లో కొంచెం ఎక్కువ సేల్స్ ఉంటాయి, మామూలుగా కూడా సీజన్ ఎఫెక్ట్ లేకుండా కూడా చాలా మంచి సేల్స్, నెట్ ప్రాఫిట్ డెలివరీ చేసింది. రిటర్న్ రేషియోస్ చూడండి. రిటర్న్ రేషియోస్ గురించి వేరే వీడియో చేస్తాను. ప్రస్తుతం ఈ స్టాక్ యొక్క రిటర్న్ రేషియోస్ చూద్దాం. ఈ రిటర్న్ రేషియోస్ వచ్చేసి ఇంచుమించు 5 ఉంటాయి. అందులో ఇది ఒకటి చూద్దాం ఇప్పుడు. ఇది గ్రోత్ రేషియో, ఇది నెట్వర్త్, రేట్ ఆన్ ఈక్విటీ. చూడండి, ఇది రేట్ ఆన్ ఈక్విటీ 17.29. ఇది కూడా చాలా బాగుంది. రేట్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇది 22 ఉంది. ఇదంతా పాజిటివ్గా ఉన్నాయి. ఇది రేషియోస్ ఎలా డివైడ్ చేస్తారో క్యాలిక్యులేట్ చేస్తారో తర్వాత చూద్దాం మనం. రేట్ ఆన్ అసెట్స్ ఇవన్నీ కూడా చాలా మంచి పాజిటివ్. అంటే రేట్ ఆన్ అసెట్స్ 10+ ఉంది, మంచిది. రేట్ ఆన్ ఈక్విటీ 17 ఉంది. ఇది మంచి ఇండికేటర్స్. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ బాగున్నట్టుగా అవి దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ చూడండి. కన్సిస్టెంట్ గ్రోత్ చూపిస్తుంది, చూసారా? 2016 quarter నుండి ఇప్పటి వరకు కూడా కన్సిస్టెంట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది బ్యాలెన్స్ షీట్లో. ఇది అనేది
ఇది ఖచ్చితంగా ఫండమెంటల్స్ బాగున్నట్టుగా దీని మీనింగ్ అది. ఇక నెక్స్ట్ ఈ స్టాక్ పెర్ఫార్మెన్స్ అనేది చూశారు కదా ఇప్పుడు లాస్ట్ 5 years పెర్ఫార్మెన్సు. ఈ నెక్స్ట్ రిటర్న్ రేషియోస్లో ఇంకొంచెం చూడాల్సిన రేషియోస్ అయితే ఉన్నాయి ఇందులో. ఈ స్టాక్ అనేది ఇంకా కన్జంప్షన్లోకే వస్తుంది. అంటే మన ప్రతి హౌస్ హోల్డ్ హోమ్ నీడ్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది డొమెస్టిక్ హోమ్ నీడ్స్ ప్రొడక్ట్స్ అనేవి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు ఇంటి దగ్గర. ఇంకా అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ అనేది హైలీ కన్జంప్షన్ బేస్డ్ స్టాక్ కింద కూడా చెప్పుకోవచ్చు ఎలక్ట్రికల్ సెక్టర్లో. ఈ బ్యాలెన్స్ షీట్ రిజల్ట్స్ చూస్తాం ఇప్పుడు. ఫండమెంటల్స్ రిజల్ట్స్ చూశారు కదా. నెక్స్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ రేషియోస్లో సాల్వెన్సీ రేషియో ఒకటి ఇంపార్టెంట్. అది సాల్వెన్సీ రేషియో ఎందుకంటే డెప్ట్ యొక్క కండిషన్ చెప్తుంది. టోటల్ డెప్ట్ చూడండి ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్టాక్ చూడండి, అంటే 2012 మార్చ్కి 1027 crores డెప్ట్ ఉంటే ఇప్పుడు చూడండి 72 crores డెప్ట్ అనేది అప్పులనేది తగ్గిపోయి 72 crores డౌన్ అయింది. ఇది చాలా ఎక్సలెంట్ ఇండికేటర్ అనేది. ఎప్పుడు కూడా సాల్వెన్సీ రేషియో కంపల్సరీ చూడండి. ఏ స్టాక్ కొన్నా కానీ అది 0కి దగ్గరగా ఉందంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ స్టాక్ ఇది. ఇంకా ఇది డెప్ట్ ఫ్రీ అనమాట. అంటే ఏ అప్పులు లేదు కంపెనీకి. అంటే ఇందులో ఈవెన్ ఏ అప్పులు లేకపోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఎంత ప్రాఫిట్ అయినా కానీ అది కంప్లీట్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్తుంది కాబట్టి ఇది ఇంట్రెస్ట్ పేయింగ్ అనేది ఆ బర్డెన్ అనేది ఉండదు. ఇక అది నెక్స్ట్ సాల్వెన్సీ రేషియో కంపల్సరీ ఏ కంపెనీకి చూసినా రేషియోస్ గురించి వేరే వీడియో చేస్తాను. అయితే ఏ కంపెనీ మీరు కొనాలనుకున్న సాల్వెన్సీ రేషియో గ్రోత్ రేషియో రెండు కంపల్సరీ చూడాల్సిన ఇంపార్టెంట్. ఇంక ఎఫిషియన్సీ రేషియో విషయానికి వస్తే ఈ ఎబిటా మార్జిన్ ఇది ఓకే, సెకండ్ పర్వాలేదు, ఇది కూడా చూస్తే బెటర్. లేదు అని అనుకుంటే కనీసం రిటర్న్ రేషియోస్ సాల్వెన్సీ రేషియోస్ మటుకు చూసినా చాలా వరకు సరిపోతుంది. ఒక మాదిరిగా మంచి డెప్త్ అనాలిసిస్ వస్తుంది. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్స్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇది చూడండి, కన్సిస్టెంట్గా లాస్ట్ 9 quarters నుంచి 59.55 లేదంటే 59.5 కన్సిస్టెంట్గా ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది ఉంది. చూసారు కదా. దీని అర్థం ఏంటంటే కంపెనీ యొక్క మీద ప్రమోటర్స్కి అంత హోల్డింగ్ ఉందంటే దాని అర్థం నమ్మకం ఉన్నట్టు అర్థం. ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ బిజినెస్ మీద గ్రిప్ ఉన్నట్టు అర్థం. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ హిడెన్ పాయింట్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఎక్కడ మిస్ చేయకండి. ఇది మీరు ఏ స్టాక్ చూసినా కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే ఎల్ఐసి మిగతా మ్యూచువల్ ఫండ్స్ వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. చూడండి, చాలా లాస్ట్ 3-4 quarters అయితే చాలా ఎక్సలెంట్ డబల్ అయింది ఆల్మోస్ట్. దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఎంతో స్టడీ చేసి ఫండ్ మేనేజర్స్ అనేది చాలా స్టడీ చేసిన తర్వాత స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. గ్రోత్ ఉందని తెలిస్తేనే వాళ్ళు అంతగా ఇన్వెస్ట్మెంట్ని పెంచుతూ ఉంటారు. లాస్ట్ 6 years నుంచి లాస్ట్ 3-4 quarters నుంచి చాలా ఎక్కువ పెంచారు ఈ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్. చూడండి, ఇందులో మెరాయ్, డిఎస్పి, ఆదిత్య బిర్లా, టాటా, ఐసిఐసి ప్రుడెన్షియల్, యూటీఐ ఇవన్నీ కూడా హోల్డ్ చేస్తున్నాయి ఈ కంపెనీని. హయ్యెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ ఇందులో చాలా ఎక్కువ ఉంది డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఈ అప్ అండ్ డౌన్స్కి ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇది స్టాక్ అనేది. ఈ స్టాక్ నేమ్ వచ్చేసి హ్యావెల్స్ ఇండియా. మీ దగ్గర మీ హౌస్ హోల్డ్ హోమ్ నీడ్స్లో ఖచ్చితంగా ఇది ఉండే ఉంటుంది. వైరింగ్, కేబుల్, అలాగే ఇంటి దగ్గర ల్యాంప్స్, ఫ్యాన్స్. ఇది చూడండి, ఇంకా అదర్ బ్రాండ్స్ స్టాండర్డ్, లయార్డ్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా పాపులర్ అయిన బ్రాండ్స్. హ్యావెల్స్ ఇండియా చాలా మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. అదేవిధంగా ఈ కంపెనీలో చాలా రీసెర్చ్ ఫండ్ మేనేజర్స్ చేసిన తర్వాత, అలాగే మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా ఇది స్టడీ చేసిన తర్వాత ఇందులో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెంచుతున్నారు ఈ మధ్యన. కాబట్టి ఇది కంపల్సరీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాకు. షార్ట్ టర్మ్కి యాజ్ వెల్ as లాంగ్ టర్మ్కి ఇది ఉపయోగపడుతుంది. షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కానీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. 10 years లాంగ్ టర్మ్ 790% అంటే ఆల్మోస్ట్ 8 times రిటర్న్ డెలివరీ చేసింది ఇది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అప్ అండ్ డౌన్స్లో మార్కెట్ కండిషన్స్ గురించి అప్ అండ్ డౌన్స్లో ఉన్నా కానీ ఇది డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉన్న స్టాక్. ఇది కంపెనీ చాలా బిజినెస్ గ్రోత్ అయితే ఉంది. కన్జంప్షన్కి ఉన్న అడ్వాంటేజ్ అది ఒకటే ఏంటంటే ఎప్పుడు కూడా సేల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి.
ఎందుకంటే హోమ్ నీడ్స్, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, వైరింగ్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ మనకి కంపల్సరీ యూజ్ చేస్తాం కాబట్టి అందులో ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. దీనికి కాంపిటీషన్ కూడా చాలా తక్కువే ఉన్నవి. కేఈఐ, క్రాంప్టన్, ఇంకా మరి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కానీ ఇది మాత్రం చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. మీరు రిటర్న్స్, సేల్స్ చూస్తే మీకు తెలుస్తుంది, ఫీడ్బ్యాక్. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చూడండి. లాయిడ్, కన్జ్యూమర్, స్విచ్ గేర్స్, లైటింగ్, అంటే ఏ ప్రోడక్ట్ సేల్స్ ఎలా ఉన్నాయనేది, కేబుల్, అదర్ ఆపరేటింగ్ రెవెన్యూ, ఈ గవర్నమెంట్ ట్యాక్స్ సంథింగ్, ఇవన్నీ కూడా మీరు ఇది స్టాక్ ఎడ్జ్ లేదా స్టాక్ మోజోలో చూడొచ్చు. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ చూడండి. కేబుల్స్, వైరింగ్, మోటార్స్, వాటర్ హీటర్స్, ఫ్యాన్స్, పవర్ కెపాసిటర్స్, ల్యాంప్స్, డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అండ్ మాడ్యులర్ స్విచ్ కవరింగ్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ నీడ్స్. ఈ ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కంపెనీ. హ్యావెల్స్ మిగతా 50 కంట్రీస్లో మీకు ఇది గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఉంది ఆల్రెడీ. చూడండి, సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ గూగుల్ సెర్చ్లో అయినా దొరుకుతుంది, లేదంటే మీకు స్టాక్ మోజో అందులో కూడా బాగానే ఉంది. అది సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు స్టడీ చేయండి. పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్లో కూడా ఉండాల్సిన స్టాక్ ఇది. చాలా కన్సిస్టెంట్ గ్రోత్, బిజినెస్ గ్రోత్, స్టాక్ గ్రోత్, రిటర్న్ అన్నీ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. జీరో డెప్ట్ ఉన్న చాలా తక్కువ కంపెనీలు ఉంటాయి జీరో డెప్ట్ ఉన్నాయి. ఫ్యూచర్లో నిఫ్టీ 50లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఈ స్టాక్ అనేది. 3 ప్రైస్ పాయింట్స్ డివైడ్ చేసుకుని ప్రజెంట్ ఇప్పుడు కొంచెం డౌన్ అయిన తర్వాత 52 వీక్స్ లోకి వచ్చిన తర్వాత మరో ప్రైస్ పాయింట్తో ఎంటర్ అవ్వండి. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని మంచి స్టాక్స్ కోసం, మ్యూచువల్ ఫండ్స్, అదర్ అసెట్ క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.